సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ రేవతి గారు. ఆవిడ గురించి చెప్పే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి. ఆయనే ఈయన. బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈయన పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు రాష్ట్రం నుంచి సపరేట్ చేయాలి అని చెప్పి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ను సపరేట్ స్టేట్గా సాధించినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తికి మనవరాలు ప్రొఫెసర్ రేవతి గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప వ్యక్తి మనవరాలని నేను కలుసుకోగలిగాను. అది ఎంతమందికో కానీ ఆ అవకాశం దొరకదు. నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ప్రొఫెసర్ అని విన్నాను. ఎందులో ప్రొఫెసర్ అండి? నేను హోమ్ సైన్స్ చేశాను. తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ మాంచెస్టర్, యూకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించింది డ్యూటీలో ఉండగానే. అక్కడ వెళ్ళి చేసుకొని వచ్చాను. సో బేసికలీ హోమ్ సైంటిస్ట్ ఫ్రమ్ బరోడా. ఎంఎస్ యూనివర్సిటీలో చేశాను, బిఎస్సి ఎంఎస్సి. స్కూలింగ్ ఇక్కడే కీసై స్కూల్, హైదరాబాద్. తర్వాత అఫ్ కోర్స్ జాబ్లో చేరాను. సెంట్ ఆన్స్లో బిఎడ్ చేశాను, జనరల్ బిఎడ్. ఆ తర్వాత ఈ జాబ్లో చేరాను. చేరినప్పుడు అదే ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటలీ హ్యాండిక్యాప్డ్ 1972లో చేరాను. 215 రూపాయలు జీతం అప్పుడు నాకు. అప్పట్లో బియ్యం బ్యాగ్ ఎంత ఉండేదమ్మా? చాలా తక్కువ ఉండేది. గోల్డ్ ఎంత ఉండేది? 52లో 100 రూపీస్ ఉండేది గోల్డ్. తులం గోల్డ్ 100 రూపీస్ ఓన్లీ. తులం అంటే 13 గ్రామ్స్ అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడైతే షాపులు ఆ రేటు ఉంటే అమ్మ ఖాళీ ఉండవు అసలు షాప్స్. మొత్తం గోల్డే కొనేస్తారు అందరూ. అట్లా ఉండేది ఆ రోజుల్లో. 200 ఆ శాలరీ కూడా ఓకేనే అనిపిస్తుంది, అంటే తక్కువ అనిపించింది. ఇప్పుడంటే అది నథింగ్ అనుకోండి, అలా ఉండేది. అదే 200 రూపాయల జీతం అంటే అన్ని కూడా చాలా తక్కువ ఉండాలి ఆ టైంలో, అందుకోసం అడిగాను. తక్కువ ఉండేది. సో అట్లాగా డ్యూటీలో ఉండగా నేను జాబ్ చేస్తూ ఉండగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నన్ను మాంచెస్టర్ పంపించారు, యూకే. అక్కడ చదివేసి వచ్చాను. యూజువలీ ఫారిన్కి అది పంపిస్తే 5 years బాండ్ ఇవ్వాలి. నేను లాస్ట్ వరకు నేను ఇక్కడే పనిచేస్తాను అన్నాను. అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కోవిడ్ తర్వాత ఐ హావ్ రెడ్యూస్ మై వర్క్ అనమాట. బికాజ్ నా ఏజ్ కూడా అయిపోయింది నాకు. ఐఎమ్ రన్నింగ్ 83 థర్డ్ ఇయర్ నాది. 83 years మీరు? అవునండి, 1942 బాగున్నాను. కానీ కోవిడ్ తర్వాత న్యాచురలీ కొంచెం ఇమ్యూనిటీ అది ఏజ్తో కూడా ఉంటుంది. ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్. అవసరం ఉంటే చాలా యాక్టివ్ ఉన్నారు. ఏదైనా పిలిస్తే వెళ్తుంటాను అక్కడికి, అంతే తప్ప డైలీ ఐఎమ్ నాట్ గోయింగ్. పొట్టి శ్రీరాములు గారి గురించి ఈ తరం వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, గత తరాల వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనగానే మాత్రం ఆయన పేరే గుర్తుకొస్తుంది. November 1 మనం జనరల్ గా ఆ రోజు జరుపుకుంటుంటాం. ఆ రోజు మాత్రం ప్రతి చోట పొట్టి శ్రీరాములు గారికి విగ్రహాలకు దండలు వేయటము, ఫోటోలు పెట్టి నివాళులు అర్పించడం కంపల్సరీ చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు లెసన్స్ లో కూడా లేవులేండి, అంతకు ముందు ఉండేవేమో. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ గా తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి మహానుభావుడు ఆయన. తన ఇంటి విషయం కాదు, తన సొంత విషయం కాదు, బట్ రాష్ట్రం నాది అనుకొని ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేసినటువంటి 58 రోజుల నిరాహార దీక్ష చరిత్రలో ఎవరు ఇప్పటి వరకు చేయలేదేమోనమ్మా. అన్ని రోజులు ఎవరు కంటిన్యూస్గా చేసుంటారు నిరాహార దీక్షలు, కానీ అన్ని రోజులు చేయడము 58 రోజులు చేశారు ఆయన. కానీ అన్ని రోజులు ఎలా చేయగలిగారు అసలు? నాకు ఎప్పుడు అనిపిస్తుంది అది తలుచుకున్నప్పుడల్లా. అంటే మా నాన్నగారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన నిరాహార దీక్ష మొదలు పెట్టక మునుపు యాక్చువల్గా మా నాన్నగారు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన దగ్గర ఉండేవారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడా బ్రిటిష్ కాలంలో వాళ్ళు చాలా అదే ఉద్యమాల్లో ఉండేవారు అనమాట, ఇద్దరు కూడాను. అంటే ఆ రోజుల్లో మీరు హోల్డాల్ వెళ్ళానో లేదో, ట్రైన్స్ లో పోతే హోల్డాల్ తీసుకెళ్తాం, దానిలో బట్టలు అది పెట్టుకొని చుట్టుకొని హోల్డాల్ అంటారు దాన్ని. ఎందుకు? అది ఇట్లా పెద్దగా ఉంటుంది, కుట్టి ఉంటుంది. దానిలో మన బట్టలన్నీ ఇటు అటు పెట్టి తాళగడ ఇటు పెట్టి చుట్టేసుకొని దానికి మళ్ళీ బెల్ట్తో కట్టేసుకొని అది తీసుకెళ్తాం ఇక్కడ అక్కడ పోతే మన ప్రయాణాలు చేసినప్పుడు. ట్రైన్లో కూడా ఆ రోజుల్లో ఇది ఉండేది కాదు కదా, బెర్తుల్లో ఉండేది కాదు, అది పరుచుకొని పడుకునేవారు. ఆ రోజుల్లో అట్లుండేది. సో ఆ వాటిల్లో సీక్రెట్ పేపర్స్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చేరడం మా అమ్మ నాన్న ఇద్దరు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా యాక్టివ్గా మా తాతగారు ఉండేవారు. వాళ్ళు ఆయన పని ఆయన, వీళ్ళ పని వీళ్ళు చేసుకునేవారు అనమాట. సో నేను 10 నెలల బిడ్డనప్పుడు అప్పుడు బ్రిటిషర్స్ అనుమానం వస్తే కాల్ చేస్తారు. అవును. అయితే మా నాన్నగారు అన్నారు, ఒకళ్ళు ఎప్పుడు మేము పోతే పర్వాలేదు కానీ మా మేనమామకి నన్ను ఇచ్చేసి నువ్వు పెంచుకో, మేము బతికుండి వచ్చిన తర్వాత మేము మళ్ళీ మా అమ్మాయిని తీసుకుంటామని మా మామగారికి ఇచ్చేసారనమాట. సో నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. 1950లో
అంటే అప్పటికే మనకు స్వతంత్రం వచ్చేసింది. అవును. మా నాన్నగారు వాళ్ళు కూడా ఇంకా మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏం లేదు ఉపాధి. అప్పుడు గొల్లపురంలో కొప్పులు నాగోరయ్య అని చెప్పి ఉన్నారు. ఆయన దగ్గర ఆయనకి ఎండుమిరపకాయలు అవన్నీ బిజినెస్ ఉండేది. ఆయన దగ్గర సేల్స్ మ్యాన్ గా చేరారనమాట గొల్లపురంలో. 1950లో అట్లాగనమాట అక్కడ ఉన్నారు. అప్పుడు మా తాతగారు వచ్చేవారు అనమాట. తర్వాత 52 కన్నా ముందు ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేయక మునుపు లాస్ట్ ఒకసారి వచ్చారు. వచ్చి మా నాన్నగారితో అన్నారు, చూడు మరి నన్ను ఎప్పుడు నేను ఇట్లా నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నాను, కానీ బలవంతంగా మధ్యలో ఇది తినిపించేసి ఇవన్నీ చేస్తారేమో, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి అన్నారు. అంటే సరే అని అప్పుడు మా అమ్మ నాన్న తర్వాత మా చెల్లి చిన్నది 5 years తను, వాళ్ళు అందరూ ఆయనతోనే 58 days చెన్నైలో ఉన్నారు లాస్ట్ వరకు కూడా. అంటే ఆ డాక్టర్లు అక్కడ మీరు ఫోటోలో చూస్తారు, డాక్టర్లు అందరూ ఉండేవారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము, డిస్కస్ చేయడము, ఎప్పటికప్పుడు ఎలా ఉంది ఆయన ఆరోగ్యం చూస్తూ ఉండడము. లాస్ట్కి ఆయన బాడీ వేడెక్కిపోతూ ఉండేది. సో ఒక కేర్ టేకర్ని పెట్టి అది మట్టితో బాడీ అంతా ఇలాగా పూర్తిగా రాసేవారు అనమాట, కూల్ డౌన్ కావడానికి. అలాగా చేసేవారు. లాస్ట్కి 1 నిమిషంలో పోయారు ఆయన. అయితే మా చెల్లి చిన్నది కదా, ఆ రూమ్లోనే కూర్చొని ఉండేది, తాతగారి దగ్గర కూర్చునేది, రూమ్లో ఉంటూ ఉండేది. లాస్ట్కి వాళ్ళు కూర్చొని దగ్గర గడప దగ్గర కుర్చేసుకొని కూర్చొని ఉండేదంట, చూస్తూ ఉండేది. తనే లాస్ట్ చూసింది మా తాతగారు చనిపోవడం. ఎందుకంటే అది మట్టి రాస్తున్నాడంట, అంతా చేస్తున్నాడు, సడన్గా తాత తల ఇలాగ పక్కకు తిప్పేశారంట. దానికి ఏదో కొత్తగా అనిపించి ఏంటి తాత తల పక్కకు తిప్పారు అని చెప్పిందంట. అప్పుడు వెంటనే అతను చూసి పరిగెత్తి వెళ్ళి పైనుంచి డాక్టర్ మా నాన్నగారు అంతా కిందికి వచ్చేసి అయిపోయింది అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. అలాగా జరిగింది లాస్ట్ రోజుల్లో అనమాట. చాలా గొప్ప వ్యక్తి అండి, ఏదైనా కూడా అంతే. ఇక చరిత్ర పుటల్లో ఇందాకే చెప్పాను, అందులో నిలిచిపోయి. అసలు చాలా ఆయనకి ఆటంకాలు వచ్చాయి, అందరూ స్టాప్ చేయమని మినిస్ట్రీ నుంచి, అంటే ఢిల్లీ నుంచి అంతా. అప్పుడు ఎవరెవరు ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో, వాళ్ళందరూ మానేయమని చెప్పి ఇవి అన్నీ వచ్చింది. కానీ అసలు నేను మాను అని చెప్పన్నారు. ఒక విధంగా చెన్నైలోనే, అంటే ఇప్పుడు మెడ్రాసు, ఇప్పుడు చెన్నై, అక్కడే ఆయనకి ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోనే సత్యాగ్రహం చేయడానికి పర్మిషన్ ఇచ్చి తీసుకున్నారనమాట. ఆ ఇల్లు ఇప్పుడు ఒక విధంగా అన్నీ తగినవన్నీ పెట్టేసి దీనిగా పెట్టారనమాట, అందరూ వచ్చి చూడడానికి. దే హ్యావ్ గివెన్ దట్ హౌస్ అనమాట ఆ విధంగా. కానీ ఒకటి నాకు సంతోషం ఏమనిపిస్తుందంటే, ఆయన ముందు యాక్చువల్గా పోరాడింది ఆంధ్ర రాష్ట్రం కొరకు, లింగ్విస్టిక్ స్టేట్ సెపరేట్గా ఉండాలి, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి అనుకొని చేశారు. కానీ దాని తర్వాత ఫాలో అయి ఆల్ ఓవర్ ఇండియా లింగ్విస్టిక్ స్టేట్స్ తయారయ్యాయి లేదా? ఇప్పుడు గుజరాత్ అని, మహారాష్ట్ర అని, వెస్ట్ బెంగాల్ అని, ఒరిస్సా అని, కేరళ అని, తమిళనాడు అన్నీ. మరి ఆయన వేసిన పునాది తర్వాతనే కదా ఇవన్నీ కూడా వచ్చాయి, అందరికీ ఆల్ ఓవర్ ఇండియా వచ్చింది కదా. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆయన స్టార్ట్ చేశారు, దాని ఎండ్ ఎట్లాగా అయింది అని చెప్పి ఐ ఫీల్ నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో తాతగారు అంటే ఆయన భార్య ఉన్నారా అండి, నాన్నమ్మ గారు ఉన్నారా మీకు? ఆయనకు అసలు పెళ్ళి అయిపోయిన వెంటనే ఫస్ట్ డెలివరీ అయింది, డెలివరీలోనే ఆవిడ పోయారు, బాబు పోయాడు అనమాట. తర్వాత ఇంకా ఆయన పెళ్లి చేసుకోలే, ఇంకా మొత్తం దీనిలోకే గాంధీ గారితో సబర్మతి ఆశ్రమం పోవడం, తర్వాత హరిజనులకి టెంపుల్లో ప్రవేశం కల్పించడానికి స్మాల్ అనుకో సత్యాగ్రహాలు చేయడము, అలా ఆల్ ఓవర్ ఇండియా అంతా తిరగడము, ఇవే ఉండేది ఆయనకి, ఇంకేమి లేదు. ఆయన మరి మీ నాన్నగారు ఎట్లా, అంటే ఎలా కొడుకులాగా అయ్యారు ఆయనకి? అంటే యాక్చువల్గా మా నాన్నగారికి మేనమామ అవుతారు. అంటే మా నాన్నగారు వాళ్ళ అమ్మ పొట్టిశ్రావులు గారి అక్క, సొంతం ఆమె అక్క. తర్వాత పొట్టిశ్రావులు గారు, తర్వాత రంగయ్య గుప్తా ఆయన ముగ్గురు వాళ్ళు. ఆయన రంగయ్య గుప్తా గారు MBBS డాక్టర్, హీ వాజ్ ఇన్ గవర్నమెంట్ జాబ్. ఈయన ఇంజనీరింగ్ చేశారు కానీ ఎప్పుడు శానిటరీ ఇంజనీరింగ్ ఆ విధంగా పోలే. ఈ డిడ్ వర్క్ బాంబేలో చేశారు కానీ తర్వాత మన స్వతంత్ర పోరాటంలోనే ఉన్నారు. అయితే మా నాన్నగారు 2 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు అనమాట. అంటే కృష్ణరాజు గారి అక్క ఆవిడ పోయారు. వాళ్ళది కావలి దగ్గర అనమాట మా నాన్నగారు వాళ్ళది. పొట్టి శ్రీరాములు గారిది ఏ ఊరండి అసలు? వాళ్ళది అటే నెల్లూరు, అంటే జయజనాయన్ అంటాం మా నాన్నగారు నాన్న. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈయన 2 year old. అందుకే వాళ్ళ అమ్మమ్మ అంటే కృష్ణరాజు గారి మదర్ తను వెంట తీసుకెళ్ళిపోయింది. మెడ్రాస్లో ఉండేది ఆమె. అక్కడే శ్రీరాములు గారు కూడా ఉండేవాడు, అక్కడే ఉండేవాడు. అదే ఇంటికి తీసుకెళ్లిపోయారు మా నాన్నగారిని అక్కడే పెరిగారు మా నాన్న. అదే అందుకే కొడుకు లెక్క, ఆయన కొడుకులాగే, ఆయన అడాప్షన్ అది లేదు కానీ ఆయన కొడుకులాగే వాళ్ళ ఇంట్లోనే పెరిగారు అనమాట. నాన్ననే పిలిచేవాళ్ళ మీ నాన్నగారు ఆయన్ని? లేదు, మామానే అనేవారు. మేనమామే కదా, మామానే వాళ్ళు అనేవారు అనమాట. అక్కడ వాళ్ళ అమ్మమ్మ
అంటే వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ పోయినాక చనిపోయారనమాట. అంటే మా నాన్నగారు వాళ్ళ తాత. ఆమె పాపం ఇవి అవి పనులు చేసుకొని వీళ్ళని చదివించి పెంచింది ఆమె. షీఈ్ రియలీ గ్రేట్ లేడీ. మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మ, అంటే పొట్టి శ్రీరాములు గారికి అమ్మగారు మేము చదివించింది. ఆయన ఇంకో రెండో కొడుకుని ఎంబీబీఎస్ చదివించింది. పనులు చేసి ఇవి అవి ఆ రకంగా చేసి, తండ్రి లేకపోయినా అంటే ఇవన్నీ నాన్నగారు చెప్తూ ఉంటే మీకు తెలుస్తుంది అంతే కదా. మీ చిన్నవాళ్ళుగా మరి అప్పటికి. అవునవును. అన్ని రోజులు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అని అందరూ అంటుంటారండి. 58 రోజులు నీళ్లు తాగారు. నీళ్ళు ఒకటే, ఇంకేం లేదు. తర్వాత ఆ మధ్య నాకు చాలా బాధ అనిపించింది. అలాంటిది ఎవరో వీడియో పెట్టారు, ఆయన లాస్ట్కి అంతా కూడాను ఆయన బాడీ పురుగులు పడిపోయింది, ఎవరు గతి లేకుండా ఎడ్ల బండిలో తీసుకెళ్లారు అని చెప్పి అంతా వస్తే నేను బాగా జవాబిచ్చాను వాళ్ళకి. ఇది అంతా మీకు తెలియకుండా ఇలాంటివన్నీ చేయకండి, బికాజ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు. అది కాకుండా ఆయన్ని ప్రొసెషన్ తీసుకెళ్లి దానిలో కూడా ఆయన చూసానండి. అక్కడ అందులో ఇక్కడ ఒకటి కనబడుతుంది మనకి, కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. ఆయన అట్లా కనబడుతున్నారా? లేదు కదా, అది ఇదే కదండి, కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా జరిగినదే కదా, ఇమ్మీడియట్ జరిగింది. ఆయన దీనికి తీసుకెళ్లారు కదా, అదే ఆఖరి కార్యక్రమాల కోసం తీసుకెళ్లారు కదా. ఎడ్ల బండి కాదు అది, బండియే. తర్వాత ఘంటసాల కూడా బండిలో కూర్చొని పాటలు పాడుతూ తీసుకెళ్లారు. ఇంకోటి, ఆ రోజుల్లో ఆయన చనిపోయిన తర్వాత వెంటనే సినిమాల్లో గొల్లప్రోలు అదే సినిమాలు చూసేవాళ్ళం కదా, సినిమా కన్నా ముందు ఒక క్లిప్పింగ్ చూపించేవాళ్ళు తాతగారి గురించి, జస్ట్ ఫ్యూ సెకండ్స్ అనమాట. ఆయన్ని తీసుకెళ్ళడం, ఎంతమంది గుంపులుగా వెనకపోవడము అంతా చూపించేవాళ్ళు. అది డెఫినెట్ గా మనకు వీళ్ళ గవర్నమెంట్ మూవీస్ లో ఉంటుంది, మూవీలో కాదు, మూవీకి సెపరేట్ గా ఇది ముందుగా ఏదో దీనిలాగా చూపించేస్తారు కదా, ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ పడతాయి అలా ఉంటుంది కదా, అలాగా క్లిప్పింగ్ లాగా చూపించేవారు ఈయన తీసుకెళ్ళడము ఇవన్నీ కూడా. తప్పకుండా అది గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, బికాజ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కదా చూపిస్తారు. అది నేను చూశాను, సినిమాల కన్నా ముందు చూపించడం నేను చూశాను. అలా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి ఇది చెప్పడం, మనిషిని పెద్ద మనిషిని అలా చేయటం కూడా. అదే సో వాటర్ మాత్రమే తీసుకొని కేవలం ఆహారం అనేది అస్సలు లేకుండా ఉన్నారనమాట. మరి ఆ చేస్తున్న టైంలో మీరు చిన్నోళ్ళు అనుకోండి, మీ నాన్నగారు వాళ్ళందరూ ఆపినా కూడా ఆయన ఏమీ వినలేదు. అయితే మా నాన్నగారు ఆపలేదు. ఎందుకంటే మా నాన్నగారితో చెప్పారు ముందుగానే, గొల్లప్రోలుకి వచ్చారన్నారు కదా, వచ్చినప్పుడు అన్నారు నేను ఇట్లాగా దీక్ష చేయబోతున్నాను, కానీ నన్ను ఎవరన్నా అందరూ ఆపడానికి చేయొచ్చు ప్రయత్నము, అది కాకుండా నువ్వు నా దగ్గర ఉండి చూసుకోవాలి, నువ్వు నాతో రావాలి. ఇంకా అది జాబ్ వదిలేసి మా నాన్నగారు వెళ్ళిపోయారనమాట. అమ్మ, నాన్న, మా చెల్లి ముగ్గురు ఆయన దగ్గరే ఉండారనమాట. దానికి ఆయన ముందే చెప్పారు కాబట్టి మా నాన్నగారు ఎందుకు ఆపుతారు? ఆయన ఉద్దేశం అలాంటిది ఉన్నప్పుడు, అది మనకు ఆంధ్ర రాష్ట్రం వస్తుందో లేదో అప్పుడు ఏం తెలియదు, కానీ ఆయన ట్రై చేశారు, ప్రయత్నం అయితే చేశారు, వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు మాట్లాడుతుంటారు తాతగారితో? 2 సార్లు వచ్చారు ఆయన గొల్లప్రోలుకి. అంటే మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయాను కాబట్టి మా మేనమామ ఆయన బిర్లా కాలేజ్ భివానీలో ఆయన టెక్స్టైల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నారు. 1950 డిసెంబర్లో ఆయన హార్ట్ అటాక్తో పోయారు జాబ్లో ఉండగానే. ఇంకా అప్పటికే మా నాన్నగారు ఇక్కడ గొల్లప్రోలుకి వచ్చి ఆ జాబ్ అది చూసుకున్నారు. ఆయన పోయిన తర్వాత మా అత్తని, తర్వాత నన్ను, వాళ్ళ చిన్నపిల్లలు 2 ఉన్నారు అప్పుడు, వాళ్ళు అందరినీ పిలుచుకొని గొల్లప్రోలుకి వచ్చేసారు మా నాన్నగారు ఇమీడియట్గా. సో నేను వాళ్ళ దగ్గరే ఉండిపోయాను. మళ్ళీ ఆమె వాళ్ళ పెద్ద కొడుకుల దగ్గరికి బరోడా వెళ్ళిపోయింది మా అత్త. సో నేను మా నాన్నగారి దగ్గర అప్పటి నుంచి ఉన్నాను అనమాట. సో గొల్లప్రోలులో ఉన్నప్పుడు ఆయన 2 సార్లు వచ్చారు తాతగారు అనమాట ఇంటికి వస్తే, తాత అని తెలుసు కాబట్టి తాతతో మనం ఎంతైనా చిన్నపిల్లలు కొంచెం ఇదిగా ఉంటాం కదా, అయితే రారా మనం అట్లా పోదాం, తిరిగి వద్దాము అని అంటే, నేను నీతో రాను అనేదాన్ని. ఎందుకు అంటే, నువ్వు ఉట్టి పైన పైపని చేసుకొని లుంగి కట్టుకుంటావు. ఎప్పుడు అలాగే ఉండేవారు? ఎప్పుడు అలాగే ఉండేవారు, ఎప్పుడు అంతే. పైన ఏం వేసుకునేటోళ్ళు గారు? ఉట్టి పైపంచ, అక్కడ పైన ఫోటోలో లేదు కానీ పైపంచ ఇట్లా వేసుకుంటారు, లుంగి కట్టుకుంటారు, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే నేను మేనమామ దగ్గర పెరిగాను, ఆయన సూటు బూటు వేసుకొని ప్రిన్సిపల్గా ఉండేవారు, అలాగ అలవాటైంది. సో నువ్వు ఇట్లా వస్తే నాకు సిగ్గేస్తుంది రావడానికి అనేదాన్ని. ఇంకా తర్వాత పరిచయం ఏదైనాక తర్వాత ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ఆయన తినేటప్పుడు కూడా ప్లేట్ క్లీన్గా ఉంటుంది, తిన్న తర్వాత దానిలో ఒక్క మెతుక్కని అది ఫ్రెష్
ఆకులోనే తినేవారు, ప్లేట్ కాదు, విస్తరాకు ఇప్పుడు క్లీన్ గా పెట్టిందా అనిపిస్తుంది, అట్లా అంత నీట్ గా తినేవాళ్ళు. నీట్ గా తినేవారు. అని 58 రోజులు తినకుండా ఎలా ఉండగలిగారండి? ఇప్పుడైతే అసలు వారం 10 రోజులు బాగా అయితే మనకు ఇదైపోతుంది బాడీ అది అంత ఎట్లాగో ఏమో దేవుడికి. అని ఏం తినేవాళ్ళు అండి అసలు? అంత ముందు ఏం తినేవాళ్ళు మామూలుగా? మామూలు భోజనమే. కానీ మరి అంత స్ట్రాంగ్ గా ఎలా ఉండగలిగారు? మరి ఆయన ఇది మనం చూడాలి, అంత సంకల్పం. విల్ పవర్ ఆయనకుంది. అయితే అప్పుడప్పుడు తర్వాత కొంచెం నిమ్మకాయ రసం ఇచ్చేవారని విన్నాను నేను, అంతకు తప్ప ఇంకేం లేదు, సాలిడ్ అస్సలు లేదు. ముందు నేను అనేది నార్మల్ గా ఆయన ఏం ఫుడ్ మామూలుగానే అన్నము మనలాగే, అంత మన ఇంటి పద్ధతే కదా, అన్నం భోజనం అదే చేసేవారు, వేరే ఏం లేదు. ఏం చదువుకున్నారండి తాతగారు? ఆయన డిప్లొమా చేశారండి, ఇది ఇంజనీరింగ్. 52లో అనుకుంటా కదండి ఆయన 1901లో ఆయన పుట్టారు. ఓకే. 51 ఆయన పోయినప్పుడు ఆయన ఏజ్, అంటే 52లోనే 1952లో చనిపోయారు. అప్పుడు మా నాన్నగారు తాతగారితో వెళ్ళిపోయారు, నన్ను అది రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అని, అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచేశారనమాట. నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, నాకు ఇదని అక్కడ ఉంచేశారు. సో నేను అక్కడ ఉన్నప్పుడే 52లో ఇట్లాగా అంతా జరగడము, అప్పుడంతా రైళ్ళన్నీ ఇది చేయడము, చాలా గొడవలు జరిగాయి. అంటే ఈయన చనిపోవటం, తాతగారు చనిపోవటం వల్ల జరిగింది అంత ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలని చెప్పి చాలా గొడవలు జరిగాయి. అప్పుడు నేను అక్కడ రాజమండ్రి ధవళేశ్వరంలో ఉన్నాను, అప్పుడు అన్నీ విన్నాను అనమాట, రైళ్ళన్నీ ఇది చేయడము, స్టాప్ చేయడము, గొడవలు అవి ఇవి అంతా జరిగింది. తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అప్పటికి తాతగారు లేరు కదండి అనౌన్స్ చేసేటప్పటికి? లేరు. ఆయన చనిపోయినాక ఎన్ని డేస్ తర్వాత అనౌన్స్ చేశారండి? టైం పట్టిందండి, ఫ్యూ మంత్స్ పట్టింది, నాట్ ఇమీడియట్లీ కాలేదు. ఓకే. అన్నీ ఉంటాయి కదా పద్ధతులు వాళ్ళకి, అవునవును, ఇమీడియట్ గా అయితే చేయరు కదా. అసలు ఎందుకు తాతగారికి అలాంటి తలంపు వచ్చిందో? అంటే ఆయన ఆల్ ఓవర్ ఇండియా తిరిగేవారు, మరి ఆయనకి ఎలాగా అంటే మన ఆంధ్రాలో ఎట్లుండేది, కొంత ఏమో మహారాష్ట్ర కలిసి ఉండేది, కొంత కన్నడ కలిసేది, కొంత తమిళనాడు కలిసేది, ఎవరు ఏ భాష అని ఉండేది కాదు, అన్ని కలిసి అట్లా ఉండేదన్నమాట. అయితే మేబీ ఆయన మనసులో అనిపించిందేమో, ఎట్లాగా భాషా ప్రయుక్త ఇది స్టేట్స్ ఉంటే, లింగ్విస్టిక్ స్టేట్ ఉంటే బాగుంటుంది, ఒకే రకం భాష మాట్లాడే వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు అన్నట్టు ఆయనకు అనిపించినట్టుంది, నాకు అనిపిస్తుంది. అట్లాగా ఆయన స్టార్ట్ చేశారు ఆంధ్ర రాష్ట్రం కోసం. ఇంకా ఏం చెప్పేవాళ్ళు నాన్నగారు పొట్టి శ్రీరాములు గారి గురించి? ఎక్కువగా ఇదే చెప్పేవారు, ఆయన అసలు ఒక దగ్గర ఉండకుండా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళడం చేయడము అని చేసేయడం అలా ఉండేది, వస్తూ పోతూ అట్లాగా నాన్నగారిని కలవడం. అది అంటే ఎక్కువ కూడా టైం లేదుగా, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత టైం అండి, స్వతంత్రం మనకు రాకముందు మా నాన్న అమ్మ కూడా అంతే కదా, అందరూ కలిసి అడవుల్లో ఎంత తిరిగేవాళ్ళు, వాళ్ళు అంతే ఉండేది, ఈయన తిరుగుతూ ఉండేవాళ్ళు, ఆయన తిరుగుతూ ఉండేవాళ్ళు, ఆ విధంగా ఉండేది అనమాట. మధ్యలో కలుసుకోవడం వాళ్ళు అంతేగా, కానీ అంటే వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు కదా. అదేలేండి. సో బిజీగా ఉండేవాళ్ళు. మనకు స్వతంత్రం వచ్చాకే కొంచెం ఫ్రీ అయ్యారు అందరూ, ఇంకా వెనక్కి వచ్చి నార్మల్ గా ఇంకా చేయాలి కదా ఏదో. అవును అవును. మాకు అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకని 200 రూపీస్ వచ్చేది చదువు, దాంతోనే చదువుకున్నాం మేము. మా నాన్నగారు అనేవాళ్ళు, మీకు ఆస్తులు నేను ఇవ్వలేను, ఏం చేయగలనో తెలియదు, నేనేం సంపాదించాలి, ఇప్పటివరకు దేశ దిమ్మర్లాగా అన్ని ఈ పనులే చేశాము, తర్వాత అందుకే ఏంటి నేను మీకు చదువు ఇవ్వగలను. అలాగా నేను చదువుకున్నాను బాగా. మా చెల్లెలు కూడా హోమ్ సైన్స్ కాలేజ్లో చదువుకుంది, తను కూడా బీఎడ్ చేసింది. తర్వాత మా తమ్ముడు ఎంబీఏ అది చేశాడు. శ్రీరాములు అని పేరు పెట్టాం, అందుకే మా తమ్ముడు పేరు. అవునా? శ్రీరాములు మీ తాతగారి పేరే మళ్ళీ పెట్టాం అనమాట. వాడు బాగానే చదువుకున్నాడు, ఎంబీఏ అది చేశాడు ఇక్కడ. తర్వాత ఎంకామ్ చేసి ఫారెన్ వెళ్ళి ఎంబీఏ చేశాడు. తర్వాత మా ఆఖరి చెల్లెలు తను బీకామ్ చేసింది, తను ఇప్పుడు స్టేట్స్లోనే ఉంటుంది మా చెల్లెలు, ఆఖరి అమ్మాయి. ఈ ఇల్లు మీ నాన్నగారిదండి? మా నాన్నగారు కట్టారండి. ఇక్కడనే ఉన్నారు నాన్నగారు? ఇక్కడే. ఎప్పుడన్నా వచ్చారా ఈ ఇంటికి శ్రీరాములు గారు? లేదు, అప్పటికి లేదు. అప్పటికి కట్టలేదా? 59. ఓ 59లో కట్టారు. ఇది ఎంత స్ట్రాంగ్ ఉందండి 59లో కట్టినా కూడా. 59లో ఇదంతా అడవిలాగా ఉండేది మొత్తం అప్పటికా. అదేంటి ఇక్కడే వాళ్ళు పార్షి ఇది ఉన్నారనమాట, వాళ్ళ దగ్గరే అందరు కొనుక్కున్నారు ఇది. ఇక్కడ ఈ కాలనీ అంతా కూడా డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, ఓకే, ఎవరికి ఎంత కావాలో అనుకొని అంతా డివైడ్ చేసి కాలనీ ఫామ్ చేశారనమాట. ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు ఆ టెంపుల్ అవన్నీ ఏం లేదు, బిర్లా టెంపుల్ అవన్నీ ఏం లేదు. సో 59లో ఇల్లు కట్టారనమాట మా నాన్నగారు. ఇది చాలా విషయాలు తాతగారి గురించి చెప్పారండి. ఈ తరం వాళ్ళకి తెలియని విషయాలు, ఆయన నిబద్ధత గురించి, అలాగే ఆయన ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, కాకపోతే 58 రోజుల పాటు అంత దీక్ష చేసి
తను అనుకున్నది తన చావు తర్వాత సాధించగలిగారు. కానీ ఒకటే నాకు అనిపిస్తుందండి, ఇంతకుముందు స్టాచ్యూ ఉండేది తాతగారిది. ఇక్కడ నుంచి మీరు మెయిన్ రోడ్డుకి వెళ్తారు కదా, సెక్రటరియట్ కన్నా అక్కడే, సెక్రటరియట్ దగ్గరే, కొత్త సెక్రటరియట్ పాతదైన దగ్గర అక్కడే తెలుగు తల్లి ఉండేది స్టాచ్యూ, మా తాతగారి స్టాచ్యూ ఉండేది. ఓకే. అయితే ప్రతి నవంబర్ 1కి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఒక కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు నవంబర్ 1కి గార్లెండ్ వేసేటప్పుడు ఫస్ట్ మా నాన్నగారితో గార్లెండ్ వేయించి మళ్ళీ సీఎం వేసేవారు అనమాట. అలాగ ఉండేది, స్టాచ్యూ ఉండేది. మళ్ళీ ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పుడు. కానీ ఒకటే, ఐ డోంట్ నో, ఇట్స్ అవుట్ ఆఫ్ ఇదేమో, కానీ ఇప్పుడు పొట్టిశ్రాములు తెలుగు యూనివర్సిటీ అది పేరు మారుస్తున్నారట. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దానికి పేరు పెట్టారు, పొట్టిశ్రాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టారు. అది అట్లాగే ఉండింది. కానీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారిని ఆయన పేరు పెడుతున్నారట. ఇప్పటికీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని అంటుంటారు జనరల్ గా. మరి ఇంకా చేంజ్ చేస్తే ఉంది, అది వచ్చింది, ప్రపోజల్ వచ్చింది చేంజ్ చేస్తున్నామని. కానీ అది చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే ముందు నుంచి పేరు పెట్టిన యూనివర్సిటీ, ప్రాజెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్స్కి పేరు పెట్టొచ్చు. ఆయన పేరు సిరివరం ఏదో ప్రతాప్ రెడ్డి గారు ఏదో, సురవరం ప్రతాప్. ఆయన హీఈస్ ఏ గ్రేట్ పర్సన్. పెట్టడానికి ఏం లేదు. అంటే మేము యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీరు ఒక్కసారి గవర్నమెంట్ అఫీషియల్స్కో లేకపోతే సీఎం గారికి ఏమైనా రిక్వెస్ట్ అప్పీలో చేయాల్సిందేమో అండి. ఏమోనండి, మేము చిన్నవాళ్ళం, మా కాల్లో మేము ఉన్నాం, లేకపోతే అసలు మేము ఎక్కడో ఉండేవాళ్ళం. ఏమి లేదు, మేము అయిపోయింది. వాళ్ళు ఏదో మా పేరెంట్స్ చేశారు, మా తాతగారు చేశారు, అన్నీ చేశారు. అయిపోయినాక ఎవరు ఇదిలో సింపుల్గా ఏదో సింపుల్ లైఫే మేము. అవును, చాలా సింపుల్గా ఉన్నారు మీరు, చూశాను. మా నాన్నగారు కట్టింది కింద ఇల్లే కట్టారు ఫస్ట్. తర్వాత మా తమ్ముడు మళ్ళీ పైన ఇది కట్టాడనమాట, కింద రెంట్. అది అలాగా. సో యూనివర్సిటీ పేరు, తాతగారి పేరు అలాగే ఉండాలి అని అనిపిస్తుంది, మనసులో ఉంది. ఉంటే బాగుంటుందని, ఇంకేం లేదు. అలాగే ఏదో ఇది గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకేం చెప్పలేము, మనం ఏం అనలేము. పోతే మనసులో అట్లా అనిపిస్తుంది, ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. మేబీ మీరు చెప్పింది వింటే మారకుండా అలాగే ఉంటుందేమో లేండి, చూద్దాం. ఏమో అలాగే కోరుకుంటున్నాము, మరి ఎలా ఉంటుందో చెప్పలేము, ఎలా అవుతుందో. కనీసం పోనీ అది కాకపోతే ఇంకేదన్నా దేనికైనా ఆయన పేరు పెడితే బాగుంటుంది. బికాజ్ ఇప్పుడు మేబీ మన ఇది తెలంగాణ అయింది, అది ఆంధ్ర సెపరేట్ అయ్యిండొచ్చు. కానీ ఫస్ట్ ఆయన అట్లా ఆలోచించలే కదా. ఇప్పుడు తెలంగాణ అయినా మనం తెలుగు భాష మాట్లాడతాం, ఆంధ్ర అయినా తెలుగు భాష మాట్లాడతాం. రెండు తెలుగు రాష్ట్రాలే. ఏ కారణం చేత వాళ్ళు డివైడ్ చేసుకున్నారో అవన్నీ మనకు అనవసరం. కానీ అలాంటప్పుడు పేరు ఒకటి పెట్టిన తర్వాత, తెలుగు యూనివర్సిటీని పెట్టిన తర్వాత అది మారుస్తే కొంచెం బాధగా ఉంటుందంటే, ఇంకంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.